హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరుణామై. ఈరోజు మనం వెజ్ మంచూరియాను చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ మంచూరియాని చాలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా మనకు స్ట్రీట్ స్టైల్లో ఎలా ఉంటుందో అదే టేస్ట్లో ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెజ్ మంచూరియాని చేసుకోవడానికి ఒక మీడియం సైజు క్యాబేజీని తీసుకొని మిడిల్లోకి కట్ చేసి ఇక్కడ చూపిస్తున్నట్లు ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. క్యాబేజీని వీలైనంత సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది. క్యాబేజీని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అందులోకి సన్నగా తరిమిన క్యారెట్ని, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, 1 కప్పు మైదా, 1 కప్పు కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని క్యాబేజీని నలుపుతూ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వలన క్యాబేజీలో ఉన్న వాటర్ అంతా బయటికి వస్తుంది. పిండిని ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా మరీ పలుచగా కాకుండా కలుపుకోవాలి. ఈ క్యాబేజీ మిక్సీని చిన్న చిన్న బాల్స్లా చేసుకొని వేడి నూనెలో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఆయిల్కి సరిపడా మంచూరియన్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంచూరియను ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ మీడియం హీట్లోనే ఉండాలి. క్యాబేజీ బాల్స్ ఈ విధంగా క్రిస్పీగా రెడీ అయిన తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మిగతా పిండిని కూడా సేమ్ ప్రాసెస్లో చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి అయిన తర్వాత వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఇవన్నీ దోరగా వేగనించుకోవాలి. ఈ విధంగా దోరగా వేగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ టమాటో సాస్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేంత వరకు ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని వేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో మరగనివ్వాలి. మీకు గ్రేవీ కొద్దిగా చిక్కగా అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు. మనకు మసాలా అంతా ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులో కొద్దిగా మిరియాల పొడి, కొంచెం ఫుడ్ కలర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసుకున్న మంచూరియన్ బాల్స్ వేసుకొని మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్లో 1 నిమిషం పాటు కలుపుకోవాలి. మసాలా అంతా ఈ విధంగా పట్టిన తర్వాత సన్నగా తరిమిన కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనకు చాలా టేస్టీగా ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ వెజ్ మంచూరియన్ రెడీ అయింది. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకొని నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయలతో వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.